హాయ్ అండి. సులువుగా ఈజీగా టేస్టీగా పొన్నగంటి కూర అండి. పొన్నగంటి కూర పెసరపప్పు కలిపి వండుకునేది విధానం చూపిస్తా అండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ఒక చిన్నదండి, ఎండుమిర్చి, తాలింపు గింజలు, ఆయిల్, ఒక గంట నానబెట్టుకున్న పెసరపప్పు అండి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలండి. నేను ఒక కట్ట పొన్నగంటి కూర తీసుకున్నానండి. ఇట్లా కడిగి శుభ్రం చేసి ఇట్లా ఆకులు ఇట్లా తీసుకోవాలండి. ఒక కట్టకి ఒక ఉల్లిపాయ తీసుకున్నా అండి. అలా 2-3 కట్టలు ఉన్నాయనుకోండి, కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ పెంచుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ ఉండిద్దండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. వెల్లుల్లిపాయలను ఇలా చెదక్కొట్టుకుని వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అండి అన్నీ కలిపి 1 టేబుల్ స్పూను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చులు, ఒక 2 ఎండుమిర్చులు అండి. ఉల్లిపాయలు కొంచెం రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు ఆకుకూర చేర్చుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి. ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇందులోనికి నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి. సులువుగా ఈజీగా టేస్టీగా పొన్నగంటి కూర పెసరపప్పు అండి. ఈ పొన్నగంటి కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి, కంటికి చాలా మంచిదండి. ప్రతిరోజు కొంచెం తినడానికి ట్రై చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎన్నో వాల్యూస్ ఉన్న ఈ పొన్నగంటి కూరని ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.